హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో చౌర్య పాఠం అంటే మన ముందుకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో దొంగతనాల గురించి టీజర్ చూస్తే అలాగే అనిపించింది. సో ఎలాంటి కాన్సెప్ట్ ఉంటుంది అండ్ ఏమన్నా మెసేజ్ ఇస్తారా, లేకపోతే ఎండింగ్ ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్తుందో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, హలో. ఎలా ఉన్నారు? Hello. సో స్టార్ట్స్ విత్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. Yes. మార్నింగ్ నుంచి వెయిట్ అక్కడే ఉంది. వెయిటేజ్ మరి ఆయన కదా కాబట్టి. అంతే. సో చౌర్య పాఠం అంటే ఎందుకన్నా టైటిల్ చౌర్య పాఠం? విల్ ఇట్ బి జస్టిఫైడ్ టు ద స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్? అది జస్టిఫై అవ్వాలి, ఆ మీనింగ్ఫుల్ టైటిల్ పెడదామనే ఇంత టైం పట్టి ఆ టైటిల్ పెట్టాం. లైక్ షూటింగ్ అయ్యే టైంలో వీళ్ళకి టైటిల్ నాకు తెలియదు, బట్ అనుకున్నాం కానీ జస్టిఫై అవుతుందనే ఈ టైటిల్ పెట్టాము. సో చౌర్యపాఠం ఈజ్ అ వెరీ యాప్ టైటిల్ ఫర్ ద ఫిల్మ్. వెరీ యాప్ టైటిల్ ఫర్ Yeah. అంటే దొంగతనాలు ఎలా చేయాలి అనే ఒక లెసనా ఏంటిది? ఆయన టీజర్లో మనకు చెప్తుంటారు, మనం ఎక్కడ హైడ్ చేసింది మనకే కనిపించాలి తప్ప ఎవరికి కనిపించకూడదు. చాలా డిఫరెంట్ వే ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ హైడింగ్ ప్లేసెస్ చూపించారు. వీళ్ళు చెప్పే లెసన్స్ ఉంటాయి, వీళ్ళు నేర్చుకునే లెసన్స్ కూడా ఉంటాయి మూవీలో. ఓకే, సో విల్ ఇట్ బీ ఇన్ కామికల్ వే లేదంటే మిక్స్ అండి. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, థ్రిల్. సో మీకు థ్రిల్లర్ టెంప్లెట్లో వెళ్తుంది మూవీ, అండ్ డ్రామా బాగుంటుంది. ఎంటర్టైన్మెంట్ కూడా లైక్ ఇట్స్ ఆల్ వెరీ నీట్గా ఫ్లో అవుతుంది, అన్ని ఎమోషన్స్ ఫ్లో అవుతూ ఉంటాయి, ఆల్ ఆఫ్ దీస్ జానర్స్. సో యా ఇంద్రా బ్రో, వాట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ కనెక్టెడ్? అంటే ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, వేరే ఏదైనా కమర్షియల్ ప్లాట్, హై యాక్షన్ చాలామంది చూస్ చేసుకునే పాయింట్స్ అవే ఉంటాయి. అది కాకుండా ఒక డిఫరెంట్ థీమ్ ఉన్న సినిమా సెలెక్ట్ చేసుకున్నారు. సో ఏ పాయింట్ కనెక్ట్ అయింది మీకు మూవీలో క్లియర్గా? ఇది డెఫినెట్గా ఒక బాయ్ టు నెక్స్ట్ డోర్ కదే. హీరో క్యారెక్టరైజేషన్ కూడా అదే. బిల్డప్స్ ఉండవు, అతి ఉండదు, అతి ఈజ్ రాంగ్ కూడా యాక్చువల్లీ. ఫైట్స్ ఉండవు, ఇలాంటివి కాదు. వీడికి ఒక సిచ్యువేషన్ వస్తే, ఒక పర్సన్కి ఒక సిచ్యువేషన్ వస్తే అతను ఎలా డీల్ చేస్తాడు, ఆ డీల్ చేసినప్పుడు వాడి ఫ్లాస్ని వాడే తెలుసుకుని రియలైజ్ అయ్యి దాని నుంచి ఎలా బయటకు వస్తాడు అనేదే క్యారెక్టరైజేషన్. బట్ ఇది చాలా వేదాంతరం అనేది చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ అనమాట. అంటే నాకు ఛాలెంజింగ్ పర్సనల్గా ఇది పోర్ట్రే చేయడానికి, ప్లే చేయడానికి. ఐ బీన్ త్రూ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. ఎందుకంటే ఇది చేసేటప్పుడు కూడా నాకు దీంట్లో డ్యూయల్ రోల్ వచ్చింది. ఇవన్నీ ఆల్మోస్ట్ నాకు ఫస్ట్ ఫిల్మ్కి నేర్చుకోవడం అనేది ఇట్స్ బోత్. ఫస్ట్ అయితే బర్డెన్ ఉంది, తర్వాత అయితే బ్లెస్ కూడా. డ్యూయల్ రోల్ మొత్తం ఫిలింలో కాదు, అక్కడక్కడ వీడికి డ్యూయల్ షేడ్స్ ఉన్న రోల్ అనమాట. సో అది ప్లే చేయడం నాకు చాలా టఫ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. సూపర్. సో పాయల్ గారు, Yes. మోస్ట్లీ మీరు సెలెక్టివ్గా, నాకు ఎలా అనిపిస్తుంది అంటే పాయల్ రాధాకృష్ణ విల్ సెలెక్ట్ ద స్క్రిప్ట్స్ అండ్ టేక్ టైమ్ టు మేక్ ద మూవీస్. సో ఆ టైం టేకింగ్లో నాకు బాగా నచ్చింది రీసెంట్గా ఐ వాచ్డ్ యువర్ నీలమేఘశ్యామ. దట్ వాస్ రియల్లీ గుడ్. అండ్ ఇప్పుడు చౌర్యపాఠం కూడా ఒక డిఫరెంట్ ఫీల్ కలిగిస్తుంది. సో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద ఫిల్మ్? మీరు చెప్పినట్టు టైం తీసుకోవాలని కాదు, బట్ ఇప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఐ డోంట్ వాంట్ టు సింప్లీ కీప్ సైనింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ సైనింగ్. నచ్చింది తీసుకుంటున్నాను. అండ్ ఇది నేను డెబ్యూకి సైన్ చేశాను కదా, సో దిస్ వెరీ స్పెషల్. అండ్ ఇప్పుడు ప్రసన్నవదనం చేశాను, అలా నేను చెరి అయింది, ఆహా కూడా చేశాను. బట్ దిస్ ఇస్ సంథింగ్ నేను స్క్రీన్లో చాలా బాగా వస్తాను, దీంట్లో అవుట్పుట్ చాలా బాగుంది. సో ఐ నో దిస్. సో ఇది రిలీజ్ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు ఐ మైట్ సైన్ 1 tomorrow, బట్ అంత కన్విన్సింగ్గా ఉంటే డెఫినెట్లీ ఐ సైన్. బట్ ఐ రియలీ వాంటెడ్ దిస్ టు రిలీజ్. సో ఇది అయిన తర్వాత ఇట్స్ జస్ట్ దట్ వెన్ యూ హ్యావ్ ఎ డెఫినెట్ ఎస్, అప్పుడు నేను సైన్ చేస్తాను, దట్స్ ఆల్. బట్ హోప్ఫుల్లీ ఇప్పుడు నుంచి స్పీడ్ కొంచెం ఐ హావ్ టు స్పీడ్ అప్ అ బిట్. రైట్. సో మ్యూజిక్ డైరెక్టర్ గారు, హాయ్. మ్యూజిక్ ఇన్ ద టీజర్ వి అబ్జర్వ్ వాజ్ రియల్లీ గుడ్. బట్ ఇలాంటి సినిమాకి మ్యూజిక్ అనేది కొంచెం టిపికల్గానే ఉంటుంది, ఎందుకంటే ఆల్ ఎమోషన్స్ షుడ్ బి క్యారీడ్ ఇన్ ద ఫిలిం. మీరు ఇంతకుముందు చేసిన ఏగల్ కమర్షియాలిటీ, హీరోని ఎలివేట్ చేసే సీన్స్ వేరు. బట్ ఇలాంటివి చేయాలి అంటే ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ వేర్ యూ నీడ్ టు షో మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. సో డైరెక్టర్ గారు మీకు ఎలా స్క్రిప్ట్ నెరేట్ చేశారు? అండ్ నెరేట్ చేసినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ టు మేక్ ద మ్యూజిక్? Director has perfect clarity. Like నాకు
ఈ కైండ్ ఆఫ్ జానర్ కావాలి, సో ఈ సీన్కి ఈ కైండ్ ఆఫ్ జానర్ కావాలి, అండ్ ద వే ద స్క్రిప్ట్ ట్రావెల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్, ఆ చేంజ్ ఓవర్స్ when there was a change over and emotion. So we and Nikhil sat together and we found out a balancing point anamata, so that the entire movie is in one degree of genre. So we tried deep house, we tried techno, and also plus Indian nativity miss avukunda. So international genres ni plus Indian kind of instrumentation ni mix చేస్తూ we were uplifting and pushing the script, and the adrenal miss avukunda from the beginning till the end. Adrenal miss avukunda we did lot of works, reworks, and lot of versions, and then finally Nikhil confirmed this is what I want అన్నది అయిన తర్వాత ఓకే ఫైనల్ మ్యూజిక్ కంప్లీట్లీ music, yeah, that's what I'm saying. He had that vision, like how he wanted the music. ఎందుకంటే we can also treat this film entirely in a mass way, but no, let us focus it on in a international plus national, మన domestic తీసుకొచ్చి మిక్స్ చేసి మనం బ్లెండ్ చేసి తీసుకెళ్దాం అన్నది హిస్ థాట్, అండ్ we made it practically proven. మైట్ బి నేషనల్ అనేది కరెక్ట్, ఎందుకంటే తెలుగు, తమిళ్, హిందీ 3 లాంగ్వేజెస్. అండ్ ఈజ్ దర్ దనపల్లి రియల్ విలేజ్? దనపల్లి అనేది లేదండి, లైక్ ఫిక్షనల్ విలేజ్. ఓకే, సో దాంట్లో ఆ ఊర్లో అంటే వై చూస్ అంటే విలేజెస్లో గ్రామీణ బ్యాంకుల్లో అంత హెవీ అమౌంట్ ఉంటుందా దొంగతనాలు? ఈ సినిమాలో ఉంటుంది. చూస్తారా? ఇదివరకు గమనిస్తే భీమవరం సైడ్ అప్పట్లో లాంగ్ బ్యాక్, ఈవెన్ నేను తెలిసింది కూడా కాదు, విన్నదే. అప్పట్లో డబ్బులు చేపల చెరువు నుంచి వచ్చిన అమౌంట్స్ అన్ని అలా పెట్టుకునేవాళ్ళు అంట. అయితే వీళ్ళందరూ కలిసి నేషనల్ మన ఇండియన్ అక్కడ సెంట్రల్లో లెటర్ రాసుకున్నారంట, మాకు సెపరేట్ ఎయిర్పోర్ట్ కావాలి. ఏంటి వీళ్ళు సెపరేట్ ఎయిర్పోర్ట్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు వచ్చి చూస్తే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో డబ్బులు అలా ఉన్నాయి. అది యాక్చువల్గా అప్పట్లో జరిగింది, నిజంగా రైట్స్ కూడా అయింది. సో ఐ హర్డ్ అబౌట్ ఇట్. ఫిక్షనల్ అయితే ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, నేను నోటీస్ చేసిన గుజరాత్లో ఒక విలేజ్ ఉంది, లైక్ వెళ్ళా ఆ విలేజ్కి నేను, ధర్మజ్ అని. అందులో మీకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 బ్యాంక్స్ ఉంటాయి, లైక్ నేషనల్ బ్యాంక్స్ అన్ని 20 to 25 బ్యాంక్స్ ఉంటాయి, కానీ పాపులేషన్ ఉండదు. అది ఎందుకంటే ఎన్ఆర్ఐస్ మ్యాక్సిమం. బట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్, లైక్ ఓల్డర్ పీపుల్ కానీ అట్లా అక్కడ చిన్నప్పటి నుంచి ఊర్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉండిపోయారు. యంగర్ జనరేషన్ అంతా ట్రావెల్ చేసి వాళ్ళకి ఇక్కడ డబ్బులు పంపిస్తుండే, వాళ్ళు బ్యాంకులు ఉన్నాయి, యాక్సెస్ టు మనీ ఉంది. సో ఇట్ ఈస్ అ రిచ్ విలేజ్ అసలు. సో చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఈజ్ ఇట్ ఏ రియల్ స్టోరీ రిలేటెడ్ ఆర్ ఏ ఫిక్షనల్ మీరు రాసుకుని తీసుకుంటుందేనా? కోర్ ఆఫ్ ఇట్ రియల్ ఇన్సిడెంట్. లైక్ ఒక బ్యాంక్ దొంగతనం ఇలా చెయ్యాలి అనేది ఏంటంటే అది ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ ఈవెంట్స్. కార్తిక్ గారు ప్లాట్ పాయింట్ చెప్పారు, దాన్ని ఫిక్షనలైజ్ చేసాం మేము. సో ఎట్లా బ్లెండ్ చేయగలుగుతాము దీన్ని అనేది ఫిక్షనలైజ్ చేసి తీసుకెళ్ళాము. లాట్ ఆఫ్ మూవీస్ వి గాట్ బ్యాంక్ రాబరీ గురించి, కానీ ఇంగ్లీష్లో చాలా వెబ్ సిరీస్లు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద కీ పాయింట్ యు ఆర్ గోయింగ్ టు టెల్ టు ద ఆడియన్స్? ఒకటి ఎగ్జైటింగ్ ఫ్యాక్టర్ అయితే మాకు డెఫినెట్లీ ద వే దిస్ రాబరీ ఫ్లోస్, దిస్ హైస్ట్ ఫ్లోస్, ఆ ట్రీట్మెంట్ ఎలా తీసుకెళ్ళాము అనేది చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అండ్ మనకి తెలుగు స్క్రీన్కి ఆర్ తెలుగు ఆడియన్స్కి ఇప్పుడు మనం ఈ బ్యాంక్ రాబరీ సినిమాలో చాలా మటుకు వేరే లాంగ్వేజెస్ చూసాము, లేదా డబ్బింగ్లో చూసాము, కానీ తెలుగు ఒరిజినల్ తెలుగులో ఇంత ఒరిజినల్గా ఐ డోంట్ థింక్ ఆఫ్ లైట్ అయితే రీసెంట్గా అయితే రాలేదు. సో ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలుగులో కూడా ట్రై చేద్దాము అని చేశాను. సూపర్. సో ఇంద్ర గారు, మీరేమన్నా చిన్నప్పుడు చేసిన ఏదన్నా దొంగతనం మీకు గుర్తుందో, విచ్ యూ రిమెంబర్డ్? సరదాగా చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, మమ్మీ దగ్గర, డాడీ దగ్గర, లేదా ఫ్రెండ్స్ దగ్గర పెన్సిల్. ఇంట్లో చాలా చేస్తానులేండి. యాక్చువల్గా ఐ వాస్ లాట్ మోర్ అడిక్టెడ్ టు దిస్ వీడియో గేమ్స్. అయితే వాళ్ళు కండమ్ చేసినప్పుడల్లా పెట్టకుండా వెళ్ళిపోవటం, అక్కడ ఆడుకోవటం, డబ్బులు తీసుకెళ్ళటం, ఇలా చేసేవాడిని. అండ్ అది పెద్ద ఎక్కువ మైండ్లో రిజిస్టర్ లేదు కానీ, బట్ ఇంటర్మీడియట్లో ఇంకా లైసెన్స్ కూడా రాలేదు, 10th ఇంటర్ బైక్ పెట్టుకుంటే వేసుకుని వెళ్ళిపోయా వన్ ఫైన్ సండే. సో అప్పుడు చాలా భయం వేసేసింది నాకు. ఇంకా సరే దొరికారు, కొట్టారని చెప్పి ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తీసుకుని వెళ్తాను. ఇప్పుడు నవ్వుకుంటున్నాం, బట్ ఆ టైంలో చాలా భయం వేసింది. అదే ఉంటుందో మెమరీ అలాగే ఇప్పటికీ? మీకు ఎనీ మెమరీ లైక్ దట్?
అంత పెద్దగా ఏం చేయలేదండి, అంటే చిన్నప్పుడు అదే బికాస్ ఆఫ్ నాటినెస్ అంతే. ఇది చేయకూడదంటే చేసి ఏమవుతుంది చూడాలి, చేయకూడదని చెప్పారని చేయాలి, అలా చిన్న చిన్నవి అంతే, పెద్దదేం చేయలేదు. అప్పుడు ఏం చేయలేదేమో, ఇప్పుడు చాలా చేస్తున్నట్టు ఇప్పుడే అంటే చాలా మంది మనసులు దోచుకుంటున్నారు. జస్ట్ అంటే రియల్ గా హెయిర్ క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం. అంటే ద మూవీస్ షీ మేక్ అండ్ నిజంగా అదే కదా చెప్పారు. ఐ రియల్లీ కనెక్టెడ్ టు యువర్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆల్. నాకు ఎందుకో ఫీల్ గుడ్ నేచర్ చాలా బాగా ఇష్టం. సింపుల్ అండ్ నైస్. యాక్చువల్లీ కొంతమంది మృణాల్ ఠాకూర్ సిస్టర్ అనుకుంటారు. I told it to Mrinal, she also agreed. Both are sisters. Right. Who is your inspiration? అంటే ఎప్పటి నుంచి మీ మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండింది, అండ్ మ్యూజిక్ లో వాట్ కైండ్ ఆఫ్ జోనర్స్ యూ లైక్ టు ప్లే ద మోస్ట్? మ్యూజిక్ నేను యాక్చువల్గా 9th నుంచి స్టార్ట్ చేశాను. బికాస్ ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ జోసెఫ్స్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఆ స్కూల్కి యాంథమ్ అసెంబ్లీ ఉంటుంది. సో అసెంబ్లీ ఉన్నప్పుడు అండ్ ఆల్సో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుంది. అప్పటి నుంచి వీ యూస్ టు ప్లే కీబోర్డ్, గిటార్స్ అండ్ వీఆర్ స్మాల్ బ్యాండ్. చిన్న అలాగలాగా లెర్నింగ్ స్టార్ట్ అయ్యి దెన్ లేటర్ ఆన్ when I was in state, I did one course there, musical course. సో ఆ కోర్స్ చేయడం వల్ల బాగా ప్రొఫెషనల్ లెవెల్ పెరిగింది. సో ప్రొఫెషనల్ లెవెల్ పెరిగిన తర్వాత ఐ కేమ్ బ్యాక్ in India and started making my own tunes and self-development. And మీరు అన్నాక విచ్ జానర్ అంటే అట్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ ఈడిఎంలో ఉంది కదా. సో ఈడిఎంను ఇండియన్ని మిక్స్ చేసి ఏమన్నా కొత్తగా చేయాలి అన్నది. మీకు ఇన్స్పిరేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారు. అండ్ ఆల్సో సమ్ టైమ్స్ కొంతమంది చిన్నవాళ్ళు కూడా చాలా మంచి మంచి మ్యూజిక్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ఐ ఫీల్ ఇన్స్పైర్డ్. రీసెంట్లీ మోస్ట్లీ అనిరుద్ధ్ గారి గురించి ఎక్కువ వింటారు. అనిరుద్ధ్ ఆయన పెద్ద ఆయన కదా. మామూలు కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్లో చూసినా కూడా వాళ్ళు ఎవరు తెలియని కూడా దే డూ కొత్తగా దే డూ సంథింగ్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్. సో అందులో నుంచి కూడా ద మ్యూజిక్ ఈజ్ డెఫినెట్లీ సౌండింగ్ గుడ్. ఐ ఫీల్ ఇన్స్పైర్డ్. మ్యూజిక్ హీల్స్ లాట్ ఆఫ్ పీపుల్ కూడా. ఇట్ ఈస్ ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ కదా. సో ఇట్స్ సూపర్. సో డైరెక్టర్ గారు, వాట్ ఈజ్ యువర్ మెయిన్ మోటో? అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మనకంటూ ఒక సెటిల్మెంట్, ఒక ప్రాపర్ రికగ్నిషన్ కావాలనే వస్తారు. చౌర్యపాఠం అనేది మీకు ఆ రికగ్నిషన్ ఎంతవరకు ఇస్తుంది అనుకున్నారు? అండ్ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ మూవీస్ విచ్ యూ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ టు ద పబ్లిక్? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మూవీస్? చౌర్యపాఠం త్రూ రికగ్నిషన్ వస్తుందని అనుకుంటున్నాను. బికాజ్ ఇది ఇట్ ఈస్ నాట్ చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అప్రోచ్ చేసాము, డిఫరెంట్గా అప్రోచ్ చేసాము. అండ్ అందులో మేమందరం కష్టపడి సక్సెస్ అయ్యాము అని అనుకుంటాం. ఇంకా ఆడియన్స్ చేతిలో ఉంది. లైక్ మేము పెట్టాల్సిన ఎఫర్ట్ పెట్టి ఆడియన్స్ వరకు తీసుకెళ్తున్నాం. ఇట్ ఈస్ అప్ టు దెమ్. బట్ ఏంటంటే ఒకటి వీ కెన్ సే ఇట్ ఈస్ నాట్ అ బ్యాడ్ ఫిలిం. అది నేను గొప్పగా ఉంది సినిమా అని కూడా నేను లైక్ బోస్ట్ చేయను, కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ బ్యాడ్ ఫిలిం. ఇట్ ఈస్ అ గుడ్ ఫిలిం. అండ్ ఆ రికగ్నిషన్ వస్తుందని అనుకుంటున్నాను. అప్కమింగ్ ఫిల్మ్స్ అంటారా, దీని నుంచి చాలా నేర్చుకున్నాను. చౌర్యపాఠంలో ఆ పాటలు నేను నేర్చుకున్నాను. అండ్ అవి డెఫినెట్లీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అవైతే దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ మై అదర్ వర్క్స్ ఆల్సో. సూపర్. సో యా, ఆ ప్రమోషన్లో భాగంగా నాగ చైతన్య గారితో యూ హ్యావ్ మేడ్ ఎ వీడియో. సో అంటే మాకు తెలిసిన నాగ చైతన్య గారు ఈజ్ అన్ ఇంట్రోవర్ట్, ఎక్కువగా ఎవరితోనూ కలవరు. బట్ ఆయనతో ఆ వీడియో చూసి మేము షాక్ అయ్యాం. నాగ చైతన్య గారు చేశారా ఇది, ఇంత ఫన్నీగా హీ మేడ్ ఏ ప్రమోషనల్ వీడియో అని ఒక థాట్ మాకు తీసుకొచ్చారు. ఆయన ఎలా ఒప్పించారు? అండ్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్ అండ్ ఆల్, వాట్ ఈస్ హిస్ రియాక్షన్? నాగ చైతన్య గారిని నార్మల్గా కలిసాం. ఫస్ట్ ఇనిషియల్గా ఇలా సో అండ్ సో టీజర్ ఉంది, సాంగ్ ఉంది, మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది అని కలిసాం. సో అప్పటికి ఆయనకి మన సినిమా లైన్ తెలుసు. సో కార్తిక్ గారి ద్వారా తెలుసు నార్మల్గా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కాల్ వచ్చింది, రమ్మన్నారు సార్ ఒకసారి టీజర్ సాంగ్ లాంచ్ చేస్తానని. అక్కడికి వెళ్ళాము. వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్. మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒకటి అనుకున్నాం ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఆయన చేస్తే బాగుంటుంది. బట్ వీఆర్ నాట్ వెరీ మచ్ షూర్, బికాజ్ ఆయన చేస్తారా లేదో తెలియదు. ఆయన కూడా యాజ్ యూ సెడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రోవర్ట్. అక్కడికి వచ్చి టీజర్ చూపించాం, ట్రైలర్ చూపించాం. హీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్. నాకు ఈ సినిమా చూడాలనిపిస్తుంది, అవ్వగానే ఒకసారి ప్రీమియర్ చేయండి అని చెప్పేసి. ఇదంతా బాగానే ఉంది సార్, కానీ ఒక స్కిట్ లాగా అనుకున్నాం, చేస్తారా అని అన్నారు.
అవునా, సరే చేస్తానన్నారు. అయితే మీరు అక్కడి నుంచి వాక్ చేసుకుంటారండి, మేము మీ ఆఫీస్లో కింద నుంచి వచ్చినట్టు ప్రిటెండ్ చేస్తాము, వచ్చి మీరందరూ ఎవరు అని అరవండి. సో దాని నుంచి మేము మీ ఫ్యాన్స్ సార్ ఇక్కడికి వచ్చాము అంటే ఎలా వచ్చారు అలా వెళ్ళిపోండి అని ఒక స్కిట్ లాగా రాసుకున్నాం. ఆయన అక్కడి నుంచి వచ్చి నార్మల్గా మీరు ఎవరు అని సరదాగా అనేసారు. మావాడేమో సార్ ఆ ఎక్స్ప్రెషన్ బాగా న్యాచురల్గా రాలేదు, కొంచెం సీరియస్గా అనాలి సార్ అంటే ఇంకోసారి చేయనా అన్నారు. అవును సార్ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి 2 takes చేశారు మళ్ళీ. అది కూడా చేసి బాబు అదంతా ఫిల్ఫిల్ చేసి ఈ మేడ్ అస్ వెరీ హార్ట్ వార్మింగ్ పర్సన్, కంఫర్టబుల్ ట్రీట్ చేశారు మమ్మల్ని. ఇప్పుడు అడగడానికి కూడా మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏదో జస్ట్ ప్రొమో సాంగ్ లాంచ్ చేయడానికి రిక్వెస్ట్కి వెళ్ళాం, కానీ ఆయన ఐడియా ఏంటి అన్నారు, ఒకటి ఉంది సార్ చేస్తే బాగుంటుంది అనుకుంటే ఐడియా చెప్పగానే చేసేద్దాం. లైక్ వెరీ ఈజీగా. మాకేంటంటే ఓకే ఆయనకి ఏం నచ్చింది ఊరికే చేయలేరు, అది నచ్చింది కాబట్టి చేస్తున్నారు, కంటెంట్ నచ్చింది, టీం నచ్చింది, సో లెట్ us ఎంకరేజ్ దెమ్ అనే సెన్స్లో చేశారు. లైక్ వెరీ వార్మ్ పర్సన్, ఈజ్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ నాగ చైతన్య గారు. ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ నవ్ ఆల్సో. అప్పుడు కూడా థ్యాంక్ చేశాను. అంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఎందుకంటే విజయ్ సేతుపతి గారిని కలిశాను, ఆయన వెరీ గ్రౌండెడ్. ఆ తర్వాత ఈయనే దో హీస్ గోల్డెన్ స్పూన్ పర్సన్, బట్ ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఐ విష్ ఆల్ ద హీరోస్ ఆర్ లైక్ దట్. ఎస్, ఎవ్రీవన్ ఆర్ లైక్ దట్ ఇన్ ద ఇండస్ట్రీ. సో అందుకే మన ఇండస్ట్రీ ఎంత చక్కగా ఎవ్రీవన్ ఆర్ గుడ్ విత్ ఈచ్ అదర్. మన ఫ్యాన్స్ అది ఫ్యాన్ ఆల్సో వేరు కానీ ఆబ్వియస్లీ హ్యాపెన్. రైట్. సో పాయల్ గారు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ జానర్ విచ్ యూ వాంటెడ్ టు మేక్? అండ్ ఏదన్నా ఒక పర్సన్ది బయోపిక్ చేయాలి అన్న థాట్ ఏదన్నా మీకు ఎప్పుడైనా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది కదా మనకి ఒక థాట్? పర్సన్ది బయోపిక్ ఇంకా అంత థింక్ చేయలేదు, బికాస్ జయలలిత గారిది ఆల్రెడీ వచ్చేసింది. అది మళ్ళీ జయలలిత మళ్ళీ తీస్తే బాగుంటుందా తెలీదు. బట్ నాకు డిఫరెంట్ వర్షన్స్ ఆర్ దేర్, when I think that's the only name I have as of now. But genre proper Telugu film అంటే ఇది genre అని కాదు, it's just a form of making. ఇప్పుడు drama and entertainment, that is my thing, and romance is also my thing. లార్జర్ దెన్ లైఫ్, ఇప్పుడు ఒక చేస్ సీన్ ఉంటే వెనకాల ఒక 10 cars వస్తుంది అంటే I won't find logic in it. I want larger than life. I want everything that is not possible in real life to be happening in real life. Okay, I'll have fun shooting. Yeah, I'll have fun shooting for it, and I'll have fun watching it. Alanti vere vaalla alanti films cheste kuda I love watching it as audience. So anything that is రాజమౌళి గారు అడిగేది మమ్మల్ని సెట్ లో ఏంటి యాక్షన్ సీన్స్ లేవా, చేస్ సీన్స్, ఫైట్ సీన్స్ లేవా? ఏం పెట్టలేదు సార్. If you're oh yeah, I would love to. అంటే ఇప్పుడు వర్క్ చేస్తారు మీరు, one day you'll have work and then అక్కడ ఏదో చేసేటప్పుడు డబుల్ పడుతుంది, you're bleeding or whatever, ఏదైనా అవుతుంది. But when you go back home, you know why it happened. You were working and that's why it happened. So చూసేటప్పుడు I'll feel happy that this happened. అంటే కొంచెం weird గా అనిపిస్తుంది, but I really want to extremes కి వెళ్ళాలి అని చెప్తున్నారు. What is your best cinematic experience in recent films you have had? As audience? Yes. రీసెంట్ గా ఇది చెప్పినట్టు చూడలేదు, ఈ genre లో చూడలేదు రీసెంట్ గా. బట్ యా, ఇప్పుడు ఈవెన్ లైక్ బాహుబలి, he said anything historic I think I can do really well. Like అది నాకు ఒక little comfort, and also I have that confidence that I can do it well. And ఇప్పుడు తెలుగు కూడా I can speak Telugu, and I'm a classical dancer. So అన్ని యాడ్ చేస్తే that is something I know for sure I'll do well. Right. చూద్దాం అలా. అండ్ ఇంకోటి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు, పాయల్ గారు ఈజ్ ఎ గుడ్ సింగర్ అని. మీకు ఇన్ఫర్మేషన్ రాంగ్ వచ్చింది. లేదు, దట్ ఈస్ వన్ థింగ్ ఐ కాంట్ డు, రెస్ట్ ఎవ్రీథింగ్ ఐ డు. ఒక 2 లైన్స్ ఏదన్నా పాడొచ్చు కదా, సాంగ్ చాలా బాగుంది మూవీలో. ఒక్కసారిగా పాడేసి 2 lines, just 2 lines తెలుగు ఆడియన్స్. If he'll join, let's. Yeah, he'll join obviously. సింగిల్ గా he has a good voice too. ఇప్పుడే తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చేస్తున్నా. డబ్బింగ్ వరకు అయితే నా వాయిస్ బాగుంది. I should never sing. That's one thing I should not do. I can't do. సరే హిందీ సాంగ్ అన్న ఏదైనా. లాంగ్వేజ్ గురించి కాదు, I don't sing హిందీ. I'm not close to Hindi. ఆయన యాక్చువల్ గా మీ ఫ్యాన్ లాగా ఉన్నారు. సో ఆయన ఏదో మీ నుంచి ఒక సాంగ్ వింటే బాగుంటుందని. If you'll join, I'll sing. Alone I'm not singing. My ears want that. మీరు ఇది మాత్రం వినండి. You sing for my support. అది ఎలా కుదురుతుంది? పక్కన పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు కదా, యాక్చువల్ గా ఆయన మా నుంచి కోరుకోవట్లా, నీ నుంచే కోరుకుంటున్నారు. Both we all will sing, you just listen to me. ఇది నాకు moral support కోసం.
ఓకే సరే Lyrics. editing లో తీసేయండి. మిగతా వాయిసెస్ అన్ని జస్ట్ 2 లైన్స్. ఒక్కసారిగా వాలే వాలే రెక్కలు వచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వు వచ్చాకే. ఓకే అంతే ఇప్పుడైతే అంతే భయపడచ్చు. అదే చెప్పు సాంగ్ సింగ్ చేయి. స్టార్ట్. ఓకే 3 2 1 చెప్పండి మీరు కరెక్ట్ గా. 3 2 1 అన్ని నువ్వే చెప్పేస్తా. ఓకే 3 2 1 స్టార్ట్. ఒక్కసారిగా వాలే వాలే రెక్కలొచ్చిన సంతోషాలే కొత్త రంగులే వచ్చే నువ్వు వచ్చాకే మారినట్టిన లిరిక్స్ అంటారా? సో Actually, డైరెక్టర్ గారు మీకే చూస్తున్నారు నెక్స్ట్ మూవీకి ఏదో అవసరం. యాక్చువల్లీ ఈ సాంగ్ మొత్తంలో నాకు నచ్చిన లిరిక్ ఏదంటే కిటికీ నుంచి ఆ వర్షం చూస్తూ ఇళయరాజ సంగీతంలో కొత్త తెలుగు పాటలే విన్నట్టుంటే అది చాలా బాగుంది. చాలా బాగుంది. అది Right. వీడియో కూడా బాగుంది దాంట్లో. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ బోత్. ఇండస్ట్రీలో హూ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఆర్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అండ్ యాక్ట్రెసెస్ విచ్ ఇన్స్పైర్డ్ యూ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ? తెలుగులోనేనా? ఎక్కడ మీకు మన తెలుగు అనే ఉంది. చిరంజీవి గారిని నేను మీట్ చేయలేదు బట్ అది ఒక డ్రీమ్ ఉంది. బికాస్ ఆల్ ఐ నో ఇస్ వాట్ ఐవ్ హర్డ్ ఫ్రమ్ పీపుల్ అండ్ వాట్ ఐవ్ సీన్ ఆన్ స్క్రీన్. అది కాకుండా ఎన్టీఆర్ గారిని నేను పర్సనల్గా మీట్ అయ్యాను. వీ షార్ట్ ఫర్ మలబార్ యాడ్. సో ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇట్స్ మచ్ మోర్ స్పెషల్ టు మీ. యాక్ట్రెసెస్లో అయితే త్రిష ఐ రియలీ లైక్. Sam's previous movies I really love it, like me as a girl can also fall in love ala undi when she's on screen. And Tabu also I really like. Super. Actually Venkatesh garu cheppaledu ante anni interviews lo cheptanu kada I really like him. Ante first appudu Karnataka OTT లేదు కదా, we used to get his CDs. Dad used to get Telugu movie CDs. అప్పుడు వెంకటేష్ గారి మూవీ మాత్రమే నాకు గుర్తుంది. అది వెంకటేష్ గారిది, దెన్ మగధీర. ఇది రెండే నేను చూసాను. తర్వాత అన్ని ఇక్కడ వచ్చిన తర్వాతనే. వెంకటేష్ గారి ఫ్యాన్ నేను బేసికల్ ఫస్ట్ నుంచి. నాకు ఆయన అంటే చాలా పర్సనల్ ఇష్టం. బట్ ఇన్స్పిరేషన్ మాత్రం ఇండస్ట్రీలో ఉండడానికి బేసికల్గా యాక్టర్స్ లైఫ్ అంటేనే 1 వీక్ మొత్తం చూసుకుంటే 6 days ఇట్స్ వెరీ హార్డ్. 1 day ఎక్కడో మీలాంటి వాళ్ళు లేదంటే క్రిటిక్స్ లేదంటే ఆడియన్స్ అప్రిషియేట్ చేసినప్పుడు వీ ఫీల్ హ్యాపీ. సో ఈ 6 days పాస్ అవ్వడానికి వీ నీడ్ టు గెట్ లాట్ ఆఫ్ మోటివేషన్. ఈ జర్నీలో చిరంజీవి గారు ఇస్ వన్ ఆఫ్ మై మోటివేషన్. అండ్ ఆబ్వియస్లీ మా పేరెంట్స్, నాని అన్న, విజయ్ సేతుపతి గారు, అండ్ రీసెంట్గా వచ్చిన కిరణ్ అబ్బవరం కూడా. ఐ ఫీల్ లైక్ టేకింగ్ మోటివేషన్ ఫ్రమ్ దెమ్. Who came with their hard work. ఆబ్వియస్లీ ఎందుకంటే మనకు అప్పుడు అనిపిస్తుంది ఎప్పుడు ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది మనకి సినిమా మనం చేయగలమా, గెలవగలమా, వీళ్ళందరి మధ్యలో ముందుకు వెళ్ళగలమా అని చెప్పి భయం వేస్తూ ఉంటుంది. ఎట్ అ పాయింట్ ఆఫ్ టైంలో మళ్ళీ వెనక్కి తిరిగి వాళ్ళ ఇంకా చూసాం లేదంటే వాళ్ళ వీడియోస్ చూసినా వాళ్ళ ఫొటోస్ చూసినా మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో వాట్ ఎవర్ వి స్టిక్ ఆన్, గో, ముందుకు వెళ్ళిపోదాం, ధైర్యంగా వెళ్ళిపోదాం, గెలుస్తాం ఒకరోజు అన్నట్టు. ఐ గెట్ మోరల్ సపోర్ట్ ఫ్రమ్ దెమ్. హీరోయిన్ వచ్చేసి నాకు సావిత్రి గారు ఎవర్ గ్రీన్, సూపర్. సౌందర్య గారు, అండ్ నౌ సాయి పల్లవి. వన్ డే I love to work with her. Yeah. Super. మీకు ఇంకో క్వశ్చన్. యాజ్ యువర్ హైట్ అండ్ వెయిట్ సూట్స్ నెగిటివ్ షేడ్స్ ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా? యాక్చువల్గా ఇప్పుడే వద్దు కదా. చాలా మంది ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఎంచుకున్నాం, రామ్ కామ్స్ అలాంటివి చేయొచ్చు కదా అంటారు. బట్ రామ్ కామ్స్ కంటే నాకు బాయ్ టు నెక్స్ట్ డోర్ కథలు ఇలాగే వెళ్దాం కొన్ని రోజులు, until and unless people accept me as Indra. Now if you see me, that is Vedant, will accept me. ఆబ్వియస్గా నేను అక్కడికి వెళ్తే నన్ను మీరు ఎలాగో యాక్సెప్ట్ చేస్తారు. మోస్ట్లీ ఇంద్రాన్ని గుర్తుపెట్టుకోవాలంటే వేదాంత్నే గుర్తుపెట్టుకోవాలి. యా, అంటే మనకి ఎప్పుడైనా కూడా సినిమా సక్సెస్ అనేది వెన్ ద క్యారెక్టర్ నేమ్స్ ఆర్ రిమెంబర్డ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కూడా అర్జున్ రెడ్డి. ఎస్, ఇప్పటికీ అర్జున్ రెడ్డి అంటే విజయ్ దేవరకొండనే. అంతే. ఆ క్యారెక్టర్ నుంచి ఎవాల్వ్ అయిన పర్సనే విజయ్ దేవరకొండ. సో క్యారెక్టర్ హిట్ చేస్తే మనిషి హిట్ అవుతుంది. సో క్యారెక్టర్ ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ డైరెక్టర్ గారు, హూ ఈజ్ మీకు డైరెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ ఇప్పుడు ఒకరు అన్నట్టు లేదు కానీ, బట్ ఫస్ట్ ఒక సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ పెరగడానికి శేఖర్ కమల్ గారు రీజన్. ఆ తర్వాత ఇంకా లాట్ ఆఫ్ పీపుల్, రాజమౌళి గారు అండ్ చందు మొండెట్టి గారు, తన దగ్గర వర్క్ చేశాను నేను.
ఎవ్రీ డే ఎవరో ఒకరి సినిమా నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాము, వాళ్ళ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ నుంచి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాము. సూపర్. సో యా, చౌర్యపాఠం 18th రిలీజ్ అవుతుంది అండ్ హోపింగ్ మీ అందరికీ పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అండ్ ఆల్సో ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద బెస్ట్, నాకు ఎందుకంటే ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. ద కాన్ఫిడెన్స్ ఇన్ యూ క్రియేటెడ్ ఇట్. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్ అండ్ హోపింగ్ దట్ దిస్ ఫిల్మ్ విల్ గివ్ యూ దట్ గ్రాండ్నెస్. అది ఇచ్చేస్తుంది గ్రాండ్ సక్సెస్ అండ్ మంచి మంచి సినిమాలు మీరు అనుకున్నట్టుగా ఇంకా గ్రాండ్గా అండ్ మీరు అనుకునే గ్రాండ్ స్కేల్ మూవీస్ త్వరలో మీకు రావాలని, ఆ దెబ్బ తగిలి మీకు ఆ రిమెంబరెన్స్ ఉండాలని కోరుకుంటూ, సో ఖచ్చితంగా ఆబ్వియస్గా వెళ్తూ. సో యా, చౌర్యపాఠం ఫైనల్గా మీరు ఒకసారి మీ మాటల్లో ఆడియన్స్కి వాట్ ఈస్ ద కీ పాయింట్ దట్ యు ఆర్ గోయింగ్ టు సే ఫ్రమ్ ద మూవీ అని చెప్పేసి వెళ్ళిపోయింది. చౌర్యపాఠం April 18th రిలీజ్ అవుతుంది. ఈ ఫిల్మ్ని మేము చాలా హానెస్ట్గా చేసాం. సో అందరూ కొత్త వాళ్ళు అన్నారు, బట్ ఆడియన్స్కి ఎప్పుడు కొత్త పాత లేదు. సినిమాలో కంటెంట్ ఉంది అంటే ఎవరైనా చేయండి, యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ హోప్తోనే మేము ఇంత పెద్ద స్కేల్ ఫిలింని మాకున్న రిసోర్సెస్లో ఫినిష్ చేసుకుని హానెస్ట్గా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సమ్మర్కి హాలిడేస్కి అందరూ మీ ఫ్యామిలీస్తో కలిసి హ్యాపీగా చూసే ఫిలిం ఇది. అంటే ఒక చిన్న డ్రామా ఉంటుంది, ఒక థ్రిల్లర్ ఉంటుంది, డార్క్ కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో యా, ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ April 18th. వాచ్ అవర్ ఫిలిం చౌర్యపాఠం. చాలా పాఠాలు నేర్పిస్తారు. సో యా, చిన్న పెద్ద లేదు బ్రో, ఈ రోజుల్లో ఓన్లీ గుడ్ ఫిలిం ఇస్ దేర్. సో ఆ గుడ్ ఫిలిం కేటగిరీలో చౌర్యపాఠం విల్ బి వన్ అని హోప్ చేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.